పోస్టులు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా బుద్ధి రావట్లేదు. ఎందుకన్నానంటే ఇలాగా డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎప్పుడు 10 నెలల క్రితం, దాదాపు 10 నెలలు 11 నెలల క్రితం అయిపోయిన ఎగ్జామ్కి సంబంధించి దాని రిక్రూట్మెంట్స్ కూడా అయిపోయాయి. దాదాపు 16,300 పైగా ఉద్యోగాలు వచ్చాయి. సరే, అభ్యర్థులు లక్షల్లో ఉంటారు, కానీ ఒకేసారి 16,000 మందికి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు అంటే మెగా డిఎస్సి. సో దాని మీద ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసింది వైసీపీ. అందులో స్కామ్ జరిగిందండి, లేకపోతే అందులో స్పోర్ట్స్ కోటాలో ఒకే కులానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారండి. దాని మీద కోర్టులకు వెళ్ళారు. ఒక ఎమ్మెల్సీ వెళ్ళాడు, మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీ వెళ్ళాడు. ఇప్పుడు హైకోర్టు ఎక్షన్లు వేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఈ పిల్స్ని మీ రాజకీయాల కోసం అనవసరంగా ఇది చేయకండి, వృధా చేయకండి అని చెప్పి. అలాగే ఇంకా కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్తారు? ఢిల్లీకి వెళ్ళి ఎక్షన్లు వేయించుకుంటారు సుప్రీంకోర్టుకి. దీని మీద పోస్టర్లు పెట్టుకుని లేకపోతే పబ్లిసిటీ చేద్దామని రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేశారు. అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లక్షల మంది అప్లై చేస్తే అంతమందికి ఉద్యోగాలు రావు కదా, వాళ్ళందరినీ మొబలైజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నే ఒక చర్యకి శ్రీకారం చుట్టారు. అది వర్కౌట్ కాలేదు. కోర్టుకి వెళ్ళారు, అది వర్కౌట్ కాలేదు. అంటే ఎన్ని యాగీలు చేసినా, ఎన్ని దగా డ్రామాలు చేసినా కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. సో ఇక మాటల ఇది మొదలుపెట్టారు. ఒకటి రోజు మాజీ మంత్రి లోకేష్ అర్జెంటుగా రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? నేను ఇంతకుముందే అన్నా, లేని స్కామ్కి మీ మెదళ్ళలో సృష్టించుకుని మీకు అలవాటైన స్కాములకి మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి? నిజంగా స్కామ్ జరిగితే ఎస్ ప్రశ్నించవచ్చు. అందుకే నన్ను కోర్టు అంది, ఒక్క స్పోర్ట్స్ అభ్యర్థి కూడా కోర్టుకు రాలేదే స్కామ్ జరిగితే. మీరేమో ప్రభుత్వం భయపెడుతుంది అని చెప్పి పిటిషన్లో ఉంటున్నారు. మరి భయపెడుతుంటే దాదాపు 355 నుంచి 360 మంది రిట్ పిటిషన్దారులు ఎందుకు వచ్చారు? ఇలాంటి క్వశ్చన్లకి వైసీపీ దగ్గర సమాధానాలు ఉండవు. ఎస్, ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, సంక్షేమం అమలు, సూపర్ 6 వీటన్నిటికీ సంబంధించి ఒక సుదీర్ఘమైన ప్రజెంటేషన్ నిన్న చంద్రబాబు నాయుడు చేశారు. దాదాపు 2 గంటలు 2.5 గంటలు పైగానే. ఎందుకంటే ఇట్స్ ఎ వైట్ పేపర్. మొత్తం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి అని. సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి టైం సరిపోదు. కానీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలకి, ముఖ్యమంత్రి చెప్పిన డీటెయిల్స్కి చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏముంటుంది, సూపర్ 6 0 గాల్లో కలిసిపోయిందని. అది ఫస్ట్ అబద్ధం. రెండోది, మిగతా హామీలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అమలంతా అరకొరగా జరుగుతోంది అంటే అది కూడా అబద్ధం. ఎందుకంటే నిన్న చాలా క్లియర్గా కేటగారికల్గా నెంబర్స్ వారీగా ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన అందులో క్లియర్గా ఒప్పుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాం. నిరుద్యోగ భృతి అంటే ఏంటి? ఉద్యోగాలు కల్పించలేకపోతే రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకింతని వాళ్ళు సర్వైవల్కో అప్లికేషన్లకో దేనికో ఇవ్వడానికి. కానీ ఈ 2 ఏళ్లలో దాదాపు దేశంలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం, దాదాపు 23.5 లక్షల కోట్లకి ఎంఓయూలు ఓకే అవ్వడము, నిన్న ముఖ్యమంత్రి చెప్పిన లెక్కల ప్రకారం 11,30,000 కోట్లకు సంబంధించి పనులు గ్రౌండింగ్ అవ్వడము, 2030 నాటికి 25 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి, అది మెజారిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ దాని నుంచి, అలాగే ఏఐ డేటా హబ్ అక్కడి నుంచి, లేకపోతే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు, అమరావతి రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలు, అక్కడ వస్తున్న ఆఫీసులు, బ్యాంకులు, ఇతర హోటల్స్, 5 స్టార్ హోటల్స్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మీరు ఏమన్నా సక్రమంగా ఉన్నారా? 16,000 టీచర్ ఉద్యోగాలు ఇస్తే వాటి మీద యాగి చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో ఎన్ని జనవరిలు వచ్చాయి? ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆయన? అసలు ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని డిఎస్సీలు తీశారు? ఓకే, దాని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే కోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ ఒక ఎమ్మెల్సీని మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో మా టైం వృధా చేస్తున్నారు, ఈ అవకాశాన్ని కూడా మీరు అబ్యూస్ చేస్తున్నారు అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. మరి ఇప్పుడన్నా ఆగుతారా? ఆగరా? ఇప్పుడేవో సమావేశాలు పెడుతున్నారు అందరినీ పిలిచి, ఇందాక నేను చెప్పినట్టు అభ్యర్థుల్ని. ఇప్పుడు ఏంటంటే ఎజెండా, వీళ్ళందరూ రోడ్ల మీదకి రావాలి, వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కుట్ర, ఇది
జరుగుతోంది ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రధానంగా వచ్చింది ఏంటంటే దీనికోసం ఒక ఎజెండా సిద్ధం చేసుకుని 2 రకాలుగా ఒకటి ప్రభుత్వం మీద కుట్రకి ఎలాగ ప్లాన్ చేయాలి, ఎవరెవరిని రెచ్చగొట్టాలి, కులమా లేకపోతే ఇంకొక వర్గమా ఇంకొక వర్గం. మరోవైపు ఈ 2 ఏళ్లలో జరగని వాటిని జరిగినట్టు స్కాములుగా ఎలా చిత్రీకరించాలని ఉంటారు కదా కొంతమంది అధికారులు, వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులు, సస్పెండ్ అయిన అధికారులు, వీళ్ళందరి నేతృత్వంలో ఏవో కుట్రలు జరుగుతున్నాయట. అయితే వీటిని ఎలా తిప్పికొడుతుంది కూటమి అనేది ఇప్పుడు కీలకం. ఎందుకు ఎలా తిప్పికొడుతుంది అన్నానంటే ముఖ్యమంత్రి ఇప్పుడు నిన్నంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అప్పులు ఎంత వదిలేశారు జగన్మోహన్ రెడ్డి, దానికి ఎంత వడ్డీలు కడుతున్నాము, ఆ వడ్డీలకి ఎంత అవుతోంది, అలాగే కొత్త అప్పులు ఎంత తెచ్చాము, దాదాపు 1,50,000 కోట్ల సంక్షేమం ఈ 2 ఏళ్లలో ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేశాము, ఇవన్నీ చెప్పుకొచ్చారు. టు బి ప్రిసైజ్ 1,49,000 కోట్లు అంటే 1,50,000 కోట్ల సంక్షేమము. అందులో రకరకాల చర్చలు ఉంటాయి, ఎంతవరకు అవసరం సంక్షేమం, ఎంతవరకు కొన్ని ఫ్రీబీస్ ఇస్తున్నారా, ఇవన్నీ ఒక చర్చ, దాంట్లో జోలికి నేను పోవట్లా. కానీ చర్చ జరగాల్సిందే. మంత్రులు మాట్లాడుతున్నారా, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా, లేదా ముఖ్యమంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే సరిపోతుందా ఎక్స్ప్లెయిన్ చేస్తే? అవి అర్థం అవ్వాలి కదా, ఆయన చెప్పే లెక్కలు, ఆ నెంబర్లు. సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి అందింది, ఓన్లీ చేతిలో పట్టుకెళ్ళి డబ్బు ఇవ్వడం కాదు, వాళ్ళ కుటుంబం నిలబడ్డానికో, ఒక ఉపాధి కలగడానికో, లేకపోతే ఒక స్వావలంబన అంటాం మనం, సెల్ఫ్ సస్టైనబుల్, అది జరగడానికో ఎలాంటి ఊతమిచ్చే కార్యక్రమం చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. అది కదా ముఖ్యం, అది కదా ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని. సో అది ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నం చేస్తుంటే, అందుకే ఆయన అన్నారు నిన్న, ఈ గొడ్డల పార్టీకి ఉపాధి రావడం అంటే ఇష్టం ఉండదు, అమరావతి జరగడం అంటే ఇష్టం ఉండదు, లేకపోతే భోగాపురం వస్తే దాంట్లో ఈ క్రెడిట్ అసలు లేని క్రెడిట్కి అందులో కావాలంటారు, లేకపోతే ఇంకో చోట ఎవరికో భూమి ఇస్తే దాని మీద యాగి చేస్తారు. ఇవన్నీ మాట్లాడుకున్నవి. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నిక రాబోతున్నాయి. ఇప్పుడు కొడాలి నాని మళ్ళీ మాట్లాడుతున్నారు, బయటకు వచ్చారు కొడాలి నాని. ఎందుకంటే మధ్యలో కొన్నాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ అను ఏదో సైలెంట్ అయిపోయారు. మరి భయపడ్డారా లేకపోతే ఏం చేస్తే తెలియదు. మరి ఇప్పుడు ఏమంటాడు ఆయన, కుక్కమూతి పిందెలు, ఎవరు ప్రజల గురించి మాట్లాడుతున్న పత్రిక ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ, సరే మిగతా మీడియాల గురించి మాట్లాడాడు, వాటి గురించి మనకు అనవసరం, కానీ ముఖ్యంగా మా వ్యవస్థ మీద ఎందుకని మీరు మాట్లాడే లేకపోతే మీరు చేసే అక్రమాలు ప్రశ్నిస్తున్నందుక, లేకపోతే మీరు చేసే దాడుల్ని వ్యతిరేకిస్తున్నందుక? ఇప్పుడు రెడ్ బుక్ పాలన అని తీసుకొచ్చి వీళ్ళ మాటల్లో రెడ్ బుక్ రాజ్యాంగము, రెడ్ బుక్ పాలన జరుగుతోంది అని. ఏది రెడ్ బుక్ పాలన? విరూపాక్షి ఒక దళిత కుటుంబం మీద దాడి చేయడానికి వెళ్తే విరూపాక్షిని అరెస్ట్ చేయడమా? లేకపోతే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం అతను చేస్తున్న దానికి అదుపులోకి తీసుకోవడమా? లేకపోతే సిద్ధిరప్పలరాజు చేసిన దానికి అరెస్ట్ చేయడమా? ఏది రెడ్ బుక్ పాలన? అలాగే స్థానిక సంస్థలు ఏకగ్రీవం కాకుండా మనం పనిచేయాలి ప్రభుత్వం. అసలు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా జరిగాయి మర్చిపోయారా? నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని గొడ్డలతో మీరు తరివిన రోజులు మర్చిపోయారా? కారులు ధ్వంసం చేసింది మర్చిపోయారా? అలా జరగదు కూటమి ప్రభుత్వంలో, జరగదని నేను అనుకుంటున్నా. సో అంటే ఏ రకమైన దగా చేస్తూ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. వాళ్ళ మాటల్లోనే ఏంటంటే యువత, మహిళలు, నిరుద్యోగులు, వీళ్ళ ముగ్గురిని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ల వెన్నుపోటని వెళ్ళారు ప్రజల్లోకి, ఏమైంది అసలు? మినిమం రెస్పాన్స్ లేదు. సో దాని రూపాలు మార్చి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిపక్షం కదా, రాజకీయం చేయదంటే చెయ్యాలి, ప్రశ్నించాలి, కానీ దగాకోర్ రాజకీయాలు కాదు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఈ అంశాల మీద డిబేట్లోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.